Welcome to AK Prime Math Academy. In this video session, we will discuss the third reduction formula, integral tan power nx dx. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో సెషన్స్ లో సైన్ యొక్క రిడక్షన్ ఫార్ములా అదే విధంగా కాస్ యొక్క రిడక్షన్ ఫార్ములా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మా ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లో మ్యాథమెటిక్స్ 2B ప్లేలిస్ట్ లో వెళ్ళి మీరు చూడొచ్చు. సో థర్డ్ రిడక్షన్ ఫార్ములా ఏది అంటే అబ్టైన్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటెగ్రల్ tan పవర్ nx dx and hence find integral tan power 6x dx. ఫస్ట్ అయితే నేను దీని యొక్క రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ ఫార్ములా సహాయంతో ఈ వాల్యూ కూడా ఇవాల్యుయేట్ చేస్తాను, సరేనా? సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే let in is equal to integral tan power nx dx గా రాసుకుంటా, అవునా? కానీ దీన్ని రెండుగా స్ప్లిట్ చేస్తాను. ఇంటెగ్రల్ tan పవర్ n - 2x ఇంటూ tan స్క్వేర్ x dx గా రాసుకుంటా. ఇంతకుముందు సైన్ కి కాస్ కి అయితే సైన్ పవర్ n - 1x ఇంటూ సైన్ x గా రాసాము. కానీ ఇక్కడ మాత్రము ఇంటెగ్రల్ tan పవర్ n - 2x ఇంటూ tan స్క్వేర్ x. ఈ రెండు మల్టిప్లై చేస్తే -2 + 2 క్యాన్సిల్ అయ్యి మళ్ళా సేమ్ వస్తుంది. కానీ మనకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా మీకు కూడా ఐడియా ఉంటుంది. సీకెంట్ స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 1. కానీ దీని నుంచి tan స్క్వేర్ x ఫార్ములా రాయమంటే ఏం రాస్తాము? సీకెంట్ స్క్వేర్ x - 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ x రాస్తామా? సో tan స్క్వేర్ x ప్లేస్ లో ఈ ఫార్ములా రాస్తాను. ఏది? సీకెంట్ స్క్వేర్ x - 1 రాస్తాను, అవునా? సో నెక్స్ట్ స్టెప్ లో ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది. tan పవర్ n - 2x కూడా అలాగే రాసుకుంటాను. కానీ ఇక్కడ మాత్రము సీకెంట్ స్క్వేర్ x - 1 హోల్ dx గా రాస్తాను. కానీ ఈ tan పవర్ n - 2x లోపలికి వెళ్తే దీన్ని మల్టిప్లై చేస్తుంది, అలాగే 1 ని కూడా మల్టిప్లై చేస్తుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటెగ్రల్ tan పవర్ n - 2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx గా రాసుకోవచ్చు, మైనస్ ఇంటెగ్రల్ tan పవర్ n - 2x dx, అవునా? ఇదంతా దేని వాల్యూ? in వాల్యూ. ఇప్పుడు రిడక్షన్ ఫార్ములా యూజ్ చేస్తా. కేవలం ఈ ఫస్ట్ ఇంటెగ్రల్ కి మాత్రమే నేను రిడక్షన్ ఫార్ములా యూజ్ చేస్తా. ఇదేమవుతుంది? u అవుతుంది. ఇదంతా dv అవుతుంది. మర్చిపోవద్దండి, రౌండ్ ఆఫ్ చేసిన వాల్యూ u అవుతుంది. అండర్లైన్ చేసినానే సీకెంట్ స్క్వేర్ x dx అదేమవుతుంది? dv అవుతుంది. అదే నేను కింద రాసుకుంటాను. లెట్ u ఈజ్ ఈక్వల్ టు tan పవర్ n - 2x గా రాసుకుంటాను, అవునా? కొద్దిగా గ్యాప్ ఇచ్చి dv ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకుంటాను సీకెంట్ స్క్వేర్ x dx గా రాసుకుంటాను. మరి ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలి, ఆ విషయం మీకు కూడా తెలుసు. సో d/dx తీసుకుంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ du/dx ఈజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ కూడా d/dx తీసుకుంటాను, d/dx ఆఫ్ tan పవర్ n - 2x, అవునా? x పవర్ n ఫార్ములా యూజ్ చేయాలి. d/dx ఆఫ్ x పవర్ n మీన్స్ n ఇంటూ x పవర్ n - 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ n - 2 tan పవర్ n - 2 - 1 అంటే ఎంత వస్తుంది? n - 3x ఇంటూ పవర్ నైతే డిఫరెన్షియేట్ చేసేసినాం, ఇప్పుడు బేస్ ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఇంటూ d/dx ఆఫ్ tan x గా రాసుకోవాలి. కానీ మనకు ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ d/dx ఆఫ్ tan x? సీకెంట్ స్క్వేర్ x. కాబట్టి ఇన్ ది ప్లేస్ ఆఫ్ d/dx ఆఫ్ tan x నేనేం రాస్తానంటే సీకెంట్ స్క్వేర్ x రాస్తాను, అవునా? కానీ ఇదంతా దేని వాల్యూ అంటే du/dx వాల్యూ. కానీ మనకు ఐబిపి ఫార్ములాలో, మీకు ఫార్ములాలో ఐడియా ఉంటుంది, మనకేం కావాలి? du కావాలి. అంటే ఈ డివైడెడ్/dx ఉండకూడదు, అంటే ఈ డివైడెడ్/dx అక్కడికి వెళ్తే ఇంటూ dx అవుతుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ సింబల్ రాసుకుంటాను. ఇంటెగ్రల్ dv అంటే v వస్తుంది, ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే tan x వస్తుంది, అవునా? సో ఐబిపి ఫార్ములా కూడా రాసుకుందాము. ఏంటి? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. ఇంటెగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటెగ్రల్ v du, uv మైనస్ ఇంటెగ్రల్ v du. ఫార్ములా రాసేది మర్చిపోయాను, సో ఖచ్చితంగా రాసుకోండి. ఐబిపి రూల్ దీనికి మాత్రమే యూజ్ చేస్తాను. u అంటే మీకు తెలుసు tan పవర్ n - 2x, dv అంటే సీకెంట్ స్క్వేర్ x dx. మరి ఇదేమవుతుంది అంటే in - 2 అవుతుంది. ఎందుకంటే in అంటే ఏంటి? ఇంటెగ్రల్ tan పవర్ nx dx. కాబట్టి ఇదంతా ఏమవుతుంది అంటే in - 2 అవుతుంది, అవునా? సో నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయండి మీరు. నెక్స్ట్ స్టెప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. 4 స్టెప్స్ తర్వాత 5th స్టెప్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రాస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. in ఈజ్ ఈక్వల్ టు
అక్కడ ఏ ఫామ్ లో ఉంది, ఇంటెగ్రల్ udv ఫామ్ లో ఉంది. దీన్ని ఎలా రాయాలి, uv మైనస్ ఇంటెగ్రల్ v du. ఫార్ములా మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది, uv మైనస్ ఇంటెగ్రల్ v du. ఈ ఫామ్ లో రాయాలి. u అంటే ఏంటి, ఇక్కడ tan పవర్ n మైనస్ 2x ఉందా u, v అంటే ఏంటి, ఇక్కడ ఉంది, du వాల్యూ ఇక్కడ ఉంది. సో ఫార్ములా ప్రకారం రాస్తే సరిపోతుంది, uv in is equal to u అంటే ఏంటి, tan పవర్ n మైనస్ 2x అవునా, v అంటే ఏంటి tan x మైనస్ ఇంటెగ్రల్ v du. v మీన్స్ tan x, du అంటే ఏంటి, ఈ పైన ఉన్న వాల్యూ మొత్తం బ్రాకెట్ లో రాసుకోవాల్సి ఉంటుంది du అంటే. సో ఇన్సైడ్ ద బ్రాకెట్ ఏం రాస్తానంటే n మైనస్ 2 అలాగే ఉంటుంది, n మైనస్ 2 అలాగే ఉంటుంది, tan పవర్ n మైనస్ 3x అవునా, ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx హోల్ dx, బయట హోల్ dx రాస్తాను, అవుట్ సైడ్ ద బ్రాకెట్ ఏం రాస్తాను, హోల్ dx రాస్తాను. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోతున్నారు, ఈ టర్మ్ ని in-2 గా రాయాలి, అది మర్చిపోవద్దండి. లాస్ట్ లో ఇంతకు ముందు సైన్ లో కాస్ట్ లో అయితే మనం రాయలేదు కాబట్టి మనకు కొద్దిగా కన్ఫ్యూషన్ గా ఉంటుంది. ఇక్కడ లాస్ట్ లో మైనస్ in-2 రాయాలి, అవునా, సరిపోయిందా. సో ఇక్కడ పవర్ 1 ఉంది, ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో tan పవర్ n మైనస్ 2x ఇంటూ tan x అంటే విల్ గెట్ tan పవర్ n మైనస్ 1x, అంతే కదండి. n మైనస్ 2 కి ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, n మైనస్ 1. సో in అలాగే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు tan పవర్ n మైనస్ 1x. ఇది లాస్ట్ వరకు అలాగే వస్తూ ఉంటుంది. మైనస్ ఆఫ్ n మైనస్ 2 బయట రాసుకుంటాను, ఇంటెగ్రల్ బయట, ఇంటెగ్రల్ an-2 ఇక్కడున్న n-2 ఇంటెగ్రల్ బయట రాసుకున్నాను, ఆ విషయం నేను మర్చిపోవద్దండి. tan x ఇంటూ tan పవర్ n మైనస్ 3x అంటే tan పవర్ n మైనస్ 2x వస్తుంది. సో ఇన్సైడ్ ద బ్రాకెట్ tan పవర్ n మైనస్ 3 ని ఎలా రాసుకుంటానంటే tan పవర్ n మైనస్ 2x, సీకెంట్ స్క్వేర్ x కి ఫార్ములా ఏమి, ఇన్ టర్మ్స్ ఆఫ్ tan స్క్వేర్ x 1 ప్లస్ tan స్క్వేర్ x, కాబట్టి లోపల సీకెంట్ స్క్వేర్ x ప్లేస్ లో ఏం రాస్తానంటే 1 ప్లస్ tan స్క్వేర్ x రాసి బ్రాకెట్ క్లోజ్ చేసి dx రాస్తాను, బయట మైనస్ in-2 కూడా రాయాలి, మర్చిపోవద్దండి, అవునా. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మల్టిప్లై చేయాలి, tan పవర్ n మైనస్ 2x ఇంటూ 1 అంటే అదే వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం మల్టిప్లై చేస్తే మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయి tan పవర్ nx వస్తుంది. అలాగే n-2 తో కూడా రెండింటిని మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో అదే చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. in అలాగే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసుకోవాలి, tan పవర్ n మైనస్ 1x అలాగే రాసుకుంటాను, మైనస్ ఆఫ్ n-2 కూడా అలాగే రాసుకుంటాను, ఇంటెగ్రల్ tan పవర్ n మైనస్ 2x బ్రాకెట్స్ రిమూవ్ చేసేసాను, dx ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఆఫ్ n-2 ఇక్కడ ఏమొస్తుందంటే ఇంటెగ్రల్ tan పవర్ n మైనస్ 2x ఇంటూ tan స్క్వేర్ x అంటే tan పవర్ nx వస్తుంది, tan పవర్ nx dx మైనస్ in-2 గా రాసుకుంటాం, అవునా. రాసుకున్న తర్వాత ఇదంతా in అవుతుంది, ఇదంతా in-2 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో వీటిని రీప్లేస్ చేసేస్తాను, చూడండి in అలాగే ఉంటుంది, ఇక్కడ ఏమీ మార్చను, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, tan పవర్ n మైనస్ 1x అలాగే రాసుకుంటాను, మైనస్ ఆఫ్ n-2 ఇదంతా in-2 అవుతుంది, ఏది పైన రాసుకున్నానే ఈ వాల్యూ అంతా in-2 అవుతుంది, మైనస్ ఆఫ్ n-2 in గా రాసుకున్నాను, దీన్ని ఈ వాల్యూని in గా రాసుకున్నాను, మైనస్ in-2 అని చెప్పి లాస్ట్ లో ఉన్న టర్మ్ రాసుకున్నాను. కానీ ఈ టర్మ్ ఆ సైడ్ కి తెచ్చుకోవాలి అంటే LHS కి తీసుకురావాలి, అంటే మైనస్ ఆఫ్ n-2 ఈ పక్కకు వస్తే ఏమవుతుంది, ప్లస్ n-2 in అవుతుంది. సో ముందు నుంచి ఇక్కడ LHS లో in ఉంది, ప్లస్ మైనస్ ఆఫ్ n-2 ఈ పక్క వస్తే ప్లస్ n-2 in అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు tan పవర్ n-1x అలాగే రాసుకుంటాను. కానీ ఈ రెండిట్లో ఒకటి కామన్ చేయొచ్చు, ఈ టర్మ్ అయితే ఆ సైడ్ కి వెళ్ళిపోయింది, సెకండ్ టర్మ్ లో లాస్ట్ టర్మ్ లో ఒకటి కామన్ చేయొచ్చు, ఏంటది, మైనస్ in-2. సో ఎప్పుడైతే మైనస్ in-2 కామన్ చేస్తానో n-2 ఇక్కడ ముందు నుంచి ఉంది, ఇక్కడ మైనస్ in-2 కామన్ చేసేస్తే ఏముంటుంది, ప్లస్ 1 ఉంటుంది. సో ప్లస్ 1 అని రాసి బయట in-2 రాస్తాను, అవునా. సో ఈ రెండిట్లో in కామన్ చేస్తే మనం ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ n-2 ఇంటూ in గా రాసుకోవచ్చు. 1 ప్లస్ n-2 ఎంత అవుతుంది, -2 లో 1 యాడ్ చేస్తే ఎంత, n-1, కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ n-1 in గా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా -2 ప్లస్ 1 అంటే n-1 వస్తుంది, n-1 in-2 వస్తుంది, అవునా. కానీ
మనకు కావాల్సింది ఐఎన్ వాల్యూ. సో n-1 ఆ సైడ్కి వెళ్తే దీన్ని డివైడ్ చేస్తుంది, అదే విధంగా ఇక్కడ దీన్ని కూడా n-1 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో ఇది ఐఎన్. కానీ n-1 n-1 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనలీ మనకు -in-2 + c గా రాసుకోవచ్చు. సో ఇది tan యొక్క రిడక్షన్ ఫార్ములా. అవునా? సో ఇకపోతే క్వశ్చన్ మొత్తము మనము రిడక్షన్ ఫార్ములా ఫర్ tan అయితే మనం చేసేసాము. కానీ మన క్వశ్చన్ లో ఏమంటున్నారంటే హెన్స్ ఫైండ్ ఇంటెగ్రల్ tan పవర్ 6x dx అంటున్నారు. అది కూడా ఇవాల్యుయేట్ చేస్తాను. దీన్ని ఈక్వేషన్ నంబర్ 1 అనుకుంటాను. పుట్ n = 6 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ లో n వాల్యూ 6 పెడితే ఎంత వస్తుంది, i6 = tan పవర్ 5x వస్తుంది. n-1 అంటే tan పవర్ 5x/5 వస్తుంది, మైనస్ i4 వస్తుంది. 6 - 2 అంటే i4 వస్తుంది, ప్లస్ c. అవునా? పుట్ n = 4 ఇన్ ఈక్వేషన్ 1. పుట్ n = 4 ఇన్ ఈక్వేషన్ నంబర్ 1. ఎందుకంటే మనకు i4 కావాలి కదా, ఇందులో i4 అనేది తెలియదు. i4 అంటే n ప్లేస్ లో 4 పెడితే వస్తుంది ఈక్వేషన్ 1 లో. సో i4 = ఎంత వస్తుందో బాగా క్యాలిక్యులేట్ చేయండి. tan పవర్ 3x వస్తుంది. 4 - 1 అంటే /3 మైనస్ i2 వస్తుంది, ప్లస్ c. కానీ i2 అంటే గుర్తుపెట్టుకోండి, i2 అంటే ఏమి, in అంటే ఇంటెగ్రల్ tan పవర్ nx కాబట్టి i2 అంటే ఏమవుతుంది, ఇంటెగ్రల్ tan² x dx. కానీ ఇంటెగ్రల్ tan² x అంటే ఎంత, tan x - x అవుతుంది, ప్లస్ c. అవునా? సో ఇది i2 వాల్యూ. నేను తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను. ఇన్ ది ప్లేస్ ఆఫ్ i2 నేను ఏం రాస్తానంటే tan x - x ప్లస్ c రాస్తాను. అవునా? ఎప్పుడైతే బ్రాకెట్స్ రిమూవ్ చేస్తామో ప్లస్ tan x ఏమవుతుంది, tan x మైనస్ x ఏమవుతుంది, ప్లస్ x. సో ఇక్కడ బ్రాకెట్స్ రిమూవ్ చేసి -x ని నేను ఏం రాసుకుంటానంటే ప్లస్ x గా రాసుకుంటాను. అవునా? సో ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుందంటే సెకండ్ ఈక్వేషన్ అవుతుంది ఇది, అండ్ ఇది థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో ఈ i4 వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే i6 వచ్చేస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్ ఇంప్లైస్ ఈక్వేషన్ 2 ఇంప్లైస్ i6 = ఎంత అంటే tan పవర్ 5x / 5 అలాగే ఉంటుంది ముందు నుంచి, మైనస్ i4 వాల్యూ ఎంత, ఈ మొత్తం వాల్యూ అంతా రాయాలి. కాకపోతే ప్లస్ లో ఉన్న టర్మ్ మైనస్ లో రాయాలి, మైనస్ లో ఉన్న టర్మ్ ప్లస్ లో ఉన్న టర్మ్ మైనస్ లో రాయాలి. ఎందుకంటే బయట మైనస్ ఉంది కాబట్టి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ -tan³ x / 3 ప్లస్ tan x - x ప్లస్ c. అవునా? సో ఇది ఫైనల్ గా ఇంటెగ్రల్ tan పవర్ 6x dx అవుతుంది. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫార్ములా ఇంటెగ్రల్ f(x) హోల్ పవర్ n ఇంటూ f'(x) dx f(x) హోల్ పవర్ n+1/n+1 ప్లస్ c. ఆ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. కాకపోతే ఆ ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తే ఇంకొంచెం సింపుల్ గా అయిపోతుంది. కాకపోతే మీరు లెంతీగా ఉండే మెథడే నేర్చుకోండి, ఎందుకంటే ఇది చాలా ఈజీ. మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈజీగా ఇవాల్యుయేట్ చేయగలుగుతారు. ఓకే, ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.